వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ హత్య రాజకీయ రంగు పులుముకుంటోంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సర్పంచ్ దేవేందర్రావు హత్య జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఆ దిశగా విచారణ ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశారు. హత్య చేసిన వాళ్లను కఠినంగా శిక్షించి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలన్నారు ఎర్రబెల్లి. కాగా గత సోమవారం రాయపర్తి మండలం బురహాన్పల్లిలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ హత్య జరిగింది. దీంతో నేడు దేవేందర్ ఇంటి వద్దకు వెళ్లిన ఎర్రబెల్లి దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ హత్య వెనుక కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉండటం పలు అనుమానాలకు ఉన్నాయని ఆరోపించారు. వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్తో ఫోన్లో మాట్లాడి కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు. పేరు సంపాదించుకున్నాడు. నా దగ్గర పోర్ట్ చేసి ఊళ్ళే ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమం చేశాడు. ఒక బీసీ వ్యక్తి, అతని మంచి వ్యక్తి, సిన్సియర్ కార్యకర్త. అసలు వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇంకా ముఖ్య నాయకుడు కలిసి చంపడం జరిగింది. దీన్ని చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వాలలో తేడా చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లని మళ్ళీ హత్యలు జరిగినాయి. మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క హత్య కూడా జరగలేదు పాలకుర్తి నియోజకవర్గంలో. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రావటం, మళ్ళా హత్య రాజకీయాలు రావటం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నేను అధికారులను గాని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, కఠినంగా చర్యలు తీసుకోండి. హత్య చేసిన వాళ్ళకు వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇంకా కొంతమంది, దీని బ్యాక్గ్రౌండ్ కూడా కొంతమంది ఉన్నారు. అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. గట్టిగా చర్యలు తీసుకున్నప్పుడే బాగుంటది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం వచ్చిందంటేనే హత్య రాజకీయాలను మొదలు కావటం జరుగుతున్నది.